కానీ పదవుల కోసం తెలంగాణను ఆగం చేసిన వాళ్ళు ఆనాడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఎంత ఘోరమంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉండే తెలంగాణ గడ్డలో ఉండేటువంటి రాజధానిలో మన శాసనసభలో తెలంగాణ పదాన్ని నిషేధించినాడు. తెలంగాణ అనవద్దని స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించినారు. ఇదే జిల్లాకు చెందినటువంటి ప్రణయ్ భాస్కర్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా శాసనసభలో తెలంగాణ అంటే అది నేరమైనట్టుగా పరిగణించి తెలంగాణ పదాన్ని నిషేధించేటువంటి ప్రయత్నం చేసినారు. మిత్రులారా, మీకు అందరికీ చరిత్ర తెలుసు. ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. మనందరికీ కూడా తెలుసు ఆ విషయం. తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు ప్రజలు వద్దంటుంటే కూడా బలవంతంగా తెలంగాణను ఆంధ్రాతో కలిపిన వాళ్ళే. ఏందా బాబు, ఏందా పనిలేదా? రెడ్డి ఎవరెవరు పోండి, మీరు మీకేం పనిలేదావా? ఈ 10 మంది కాదు కదా, సభ అంతా ఉంది కదా, ఉండండి, కామ్ ఉండండి, డిస్టర్బ్ చేయదు మీరు. అట్లా బలవంతంగా ఆనాడు ఆంధ్రలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ. 69లో ఉద్యమం వస్తే 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లాగా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన. మళ్ళీ 2001 నుంచి మనం విజృంభిస్తే నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి మన బలాన్ని, మన ఊపును చూసి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని నమ్మబలికి మనతో పొత్తు పెట్టుకున్నది కూడా మీరు చూసినారు. మళ్ళా ఎగ్గొట్టే ప్రయత్నం చేసినారు. 14 ఏళ్ళు ఏడిపించినారు. అది మీ అందరికి తెలుసు. వాళ్ళు ఎట్టెట్లా చేస్తూ ఉంటే నేను ఇదే జయశంకర్ పార్లమెంట్లో ప్రతిపక్షాలన్నీ కాంగ్రెస్ గొంతు పట్టుకుంటే అప్పుడు దిగివచ్చి తెలంగాణ కోసం ప్రకటన చేసిన విషయం మీకు తెలుసు. మళ్ళీ ప్రకటన వెనక్కి తీసుకొని మళ్ళా వెనకకు పోయినారు. ఆ తర్వాత సకల జనుల సమ్మె కావచ్చు, సాగర హారాలు కావచ్చు, వంట వార్పులు కావచ్చు, అనేక రూపాలలో విజృంభించి మళ్ళీ భయంకరమైన పోరాటం చేసినాం. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత వాళ్లకు రాజకీయ అవసరం ఏర్పడి ఆనాడు వచ్చి మళ్ళీ తెలంగాణ ఇస్తామని ప్రకటించి వాళ్ళకి ఇష్టం లేకపోయినా తెలంగాణ సృష్టించినటువంటి ఆ సుడిగాడుపులుగా తట్టుకోలేమని భయపడి తెలంగాణ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. తదనంతరం ప్రజలు మనకు అధికారం ఇచ్చినారు. దాన్ని మనం ఏదో అధికారం అనుభవించడానికి తీసుకోలే, బాధ్యతగా తీసుకున్నాం. ఎంత బ్రహ్మాండంగా పనిచేసినాం. రాష్ట్రాన్ని మన చేతిలో పెడితే ఎక్కడున్న తెలంగాణను ఎక్కడ తీసుకొని పోయినాం. అనేక రంగాలలో ప్లీజ్ ఒకటే మాట. ఏ బాబు ఇక్కడ నేను మాట్లాడుతున్నా, అక్కడ మీరు మాట్లాడుతున్నా, మీకు ఏమైనా అర్థం ఉన్నదా? ఏది అర్థం కావాలి ప్రజలకు? ఏం పని లేదావా? ఇదేం పద్ధతి? మీరు పార్టీ కార్యకర్తలేనా? సైలెన్స్ ఉండండి. అంతమంది నన్ను లక్షల మంది మీరు 10 మంది అయినా ఇక్కడ 10 నిమిషాలు సైలెంట్గా ఉండలేరా? చివరిలో బాగా చెప్తాం, స్లోగా అద్భుతంగా దుంకుదాం, స్టే ఎత్తు దుంకుదాం. మీరు బాధ్యత చూడాల్సింది ఏంటంటే మీరు అరవడం బంద్ చేయండి. ఇంతమంది ఉన్నారు, ఏం సీఎం పనిలేదా నీకు? మళ్ళీ అందరు ఇళ్ళకి చేరుకోవద్దా? క్షేమంగా పోవద్దా? ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి ఎక్కిన వాళ్ళు ఉన్నారు. 10 నిమిషాలు మీరు సైలెంట్గా ఉండండి. ముందరున్న వాళ్ళు 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికి పోయింది? ఎన్ని రంగాలలో ఎన్ని అవార్డులు వచ్చినాయి? ఎన్ని అద్భుతమైన పనులు చేసి చూపెట్టినాం. తెలంగాణ అంటే ఒకప్పుడు వెనుకబడ్డ ప్రాంతం, ఎగతాళి చేయబడ్డ ప్రాంతం, పనికిమాలిన ప్రాంతం అనే పేరు పెట్టిన ప్రాంతం. కానీ ఎన్ని రంగాలు, తలసరి ఆదాయాన్ని బ్రహ్మాండంగా పెంచినాం. 90,000 ఉన్న తలసరి ఆదాయాన్ని 3.5 లక్షల పైచీలకు పెంచుకున్నాం.